కాలం ఎవరి కోసమూ ఆగదు. చాలా నెలలు చకచకా దొర్లాయి. గత సంవత్సరమే వస్తుందని భ్రమపడిన ట్రాన్స్ఫర్ ప్రియకు ఈ సంవత్సరం వచ్చి పడింది. ఆమె ఊహించినట్లే శ్రీకాకుళం అడవులకు తరిమారు. ఆర్డర్స్ చదువుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. దిగులుగా నవ్వుకుంది. వెంటనే పెన్ను పేపరు అందుకుని చిరంజీవికి లెటర్ రాయసాగింది. ప్రియాతి ప్రియమైన జీవికి, మనం అనుకున్నట్లు నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. శ్రీకాకుళం జిల్లా 20వ తేదీన వెళ్లి జాయిన్ అవ్వాలి. నువ్వు వెంటనే రావాలి. మళ్ళీ మనం కలుసుకోవడానికి వీలు పడుతుందో లేదో. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అక్కడికెళ్ళాక నాతో మాట్లాడేవాళ్ళు ఉంటారో లేదో. తప్పకొస్తావు కదూ? పాప క్షేమంగా ఉంది. పరీక్షలు బాగా రాసింది. ఎలాగో 10th వరకు వచ్చింది. ఇక కాలేజీలో చేరుతుంది. ఏంటో నిన్న మొన్నటి పిల్ల అప్పుడే ఈడేరు కూర్చుంది. పెళ్లి చేస్తే రేపో మాపో నా కల్లుడొస్తాడు. అలా అనుకుంటే ఏంటోగా ఉంది. ఈ సంగతులన్నీ చదువుతూ నవ్వుతున్నావు కదూ చిరు. నా సమస్యలు ఎన్నున్నా, బాధలు ఎన్నున్నా నీ గురించి తలుచుకుంటే అవన్నీ చెదిరిపోయి గుండెకు కొండంత బలం వస్తుంది. నీ అభిమానం కలకాలం ఇలాగే నిలవాలని నా ఆకాంక్ష. నీ మిత్రురాలు ప్రియ. ఆమె ఉత్తరం వచ్చినప్పుడు చిరంజీవి క్యాంపులో ఉన్నందువల్ల ఆఫీసు వ్యవహారాలు తండ్రి చూసుకుంటూ ఉన్నాడు. ఆయన చేతుల్లో పడింది. సామాన్యంగా ఒకరి ఉత్తరాలు, అందులో కొడుకు పేరు మీద వచ్చిన ఈ పర్సనల్ లెటర్స్ చదివే అలవాటు లేదు. కానీ ఫ్రమ్ అడ్రస్ చూసి ఎవరి ప్రియ అని విస్తుబోతూ కవర్ చింపి చదివాడు. ఆయన మనసులో ఎన్నో అనుమానాలు చెలరేగాయి. ప్రియెవరు? తమ బంధువుల్లో ఆ పేరుగల అమ్మాయి ఎవరూ లేరు. పాప అంటుంది ట్రాన్స్ఫర్ అంటుంది. తన కొడుకును రమ్మంటోంది. ఏంటి వ్యవహారం? వీళ్ళ సంబంధం పరిచయం ఎన్నాళ్ళనుంచుందో. అందుకేనా వాడు పెళ్ళొద్దని మొండికేస్తోంది అని ఆయనకు అపరిమితమైన కోపం వచ్చింది. చిరంజీవి క్యాంపు నుంచి రాగానే నిలదీసి ఆ ఉత్తరం చూపించి అడిగాడు. ఎవరీమే? స్నేహితురాలు. మామూలుగా సమాధానమిచ్చాడతను. అదే అడుగుతున్నాను. ఎప్పటినుంచి ఇలాంటి స్నేహాలు మొదలుపెట్టావు? డాడీ, విభ్రాంతి చెందాడు చిరంజీవి. దేనికంత ఆశ్చర్యం? నువ్వు చేసే వెధవ పనులు ఎవరికి తెలీదనుకోకు. ఆయన కంఠం కోపంగా మారిపోయింది. నేనేం వెధవ పనులు చేయలేదు. ఊరుకోండి. ఆయన ఆ లెటర్ ఎందుకు చదివారు? ఎందుకా? నీ నిజరూపం కళ్ళారా చూద్దామని. బావుందయ్యా, బావుంది. నువ్వెంత ప్రయోజకుడివయ్యావో చూస్తుంటే నా గుండె నిండిపోతుంది వెటకారంగా అన్నాడాయన. దెబ్బతిన్న మనసుతో చూశాడు చిరంజీవి. డాడీ, మా మధ్య మీరు ఊహించినంత నీచ సంబంధం ఏమీ లేదు. ఆమె చాలా మంచిది. నాకు సిస్టర్తో సమానం. దయచేసి ఆమెను అపార్థం చేసుకోకండి అని బ్రతిమిలాడాడు. కానీ ఆయన వినలేదు. విసురుగా తలెత్తాడు. రేయ్, తప్పు చేసేవాళ్ళు ఎన్ని కట్టుకథలైనా అల్లుతారా? చేసే వెధవ పని చాలక ఆమెను సిస్టర్ అంటావా? సిగ్గులేదు? తండ్రి అరుపులకు చిరంజీవికి కోపం వచ్చింది. నేను చెప్పింది అక్షరాల నిజం. మీరు నమ్మినా మానినా ఆమె నాకు సిస్టర్తో సమానం అని అక్కడి నుంచి నిష్క్రమించాడు చిరంజీవి. రఘురామయ్య గారికి ఒళ్ళు మండిపోయింది కొడుకు నిర్లక్ష్యానికి. వీడు నా కొడుకేనా? ఎందుకిలా మారిపోయాడు? ఎంతో బుద్ధిగా వ్యాపారం నడుపుతున్నాడని పొంగిపోతుంటే వీడు వెలగబెట్టే నిర్వాకమిదా? ఎంత సిగ్గుచేటు! ఈ సంగతి నలుగురికి తెలిస్తే నవ్వుతారు. మా వంశంలో ఎవరికి ఇలాంటి పాడుబుద్ధులు లేవు. ఇక లాభం లేదు. వీడు పూర్తిగా చెడిపోకముందే వెంటనే పెళ్లి చేసేయాలి. అప్పుడు గాని రోగం కుదురుగా ఉండడు అని ఆయన వెనువెంటనే నిర్ణయానికి వచ్చాడు. భార్యను పిలిచి చెప్పాడు. ఆమె మొదట నమ్మలేదు. భర్త వివరంగా చెప్పగా తన కొడుకు బంగారమని మురిసిపోయింది. కాని ఇలా అడ్డమైన తిరుగుళ్లకు అలవాటు పడతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకో, ఏం చేస్తాం? దానం కొద్దీ బిడ్డలని మనం ఇలాంటి పుత్రుణ్ణి కన్నందుకు గర్వపడాలి అని బాధగా భార్యను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అమ్మగారు, మీ ఇంట్లో పనేదన్నా ఉంటే ఇప్పించండి అన్న మాటలతో లోపలికి వెళ్లబోతున్న జానకమ్మ ఆగి వెనక్కి తిరిగి చూసింది. స్ఫోటకం మచ్చలతో బిడియంగా ఒదిగి నిల్చునుందో అమ్మాయి. ఎవరమ్మా నువ్వు? దిక్కులేని దాన్ని. మీరు దయతలిచి మీ పంచన ఇంత నీడ కల్పిస్తే మీ ఇంట్లో పనిచేసుకుంటూ బ్రతికేస్తాను అని అర్దింపుగా అడిగిందా అమ్మాయి. ఏం పని చేస్తావు? ఏ పనైనా పర్లేదు, చేస్తాను. నా మాట కాదనకండమ్మా. నేను మీకు బరువు కాను. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతుకుతాను. ఒకటేంటి, సర్వం నేనే చేస్తాను మిమ్మల్ని కూర్చోబెట్టి అని తన బెదురును దాచుకుని చురుగ్గా అందా అమ్మాయి. జానకమ్మ నవ్వి, మంచి మాటకారవే. ప్రస్తుతానికి మా ఇంట్లో నౌకర్ల అవసరం లేదు. చాలా మంది ఉన్నారు అని ఇంకా ఏదో అనబోయింది. అలా అనకండమ్మా. పేదదాన్ని, దిక్కులేని దాన్ని కనికరించండి. సరే, నీకు మా ఇంట్లో పనిస్తాను. బుద్ధిగా ఉండాలి. నా దగ్గర చాలా కరెక్ట్గా ఉండాలి అనంది జానకమ్మ. ఆ అమ్మాయి కళ్ళు మిలమిలా మెరుస్తుండగా తల ఊపింది సంతోషంగా. ఆ విధంగా చిరంజీవింట్లో పని మనిషిగా చేరింది ప్రియంవద. అది అతని ఇల్లని ఆమెకు కూడా తెలీదు. అన్నం కలిపి 2 ముద్దలు తిన్నాక తలెత్తి నౌకరు ఆనందం వైపు చూశాడు చిరంజీవి. ఆనందం, ఈ వంట చేసింది నువ్వేనా?
కాదండి, కొత్త వంట మనిషి చేసిందండి. చిరంజీవి కనుబొమ్మలు ముడిపడ్డాయి విస్మయంతో. కొత్త వంట మనిషిని పెట్టారా? అవును సార్. ఎవరో దిక్కులేని అమ్మాయట. ప్రాధేయపడితే అమ్మగారు కాదనలేక పనిలో పెట్టారు. ఏం సార్, వంట బాగాలేదా? కంగారుగా అడిగాడు ఆనందం. చిరంజీవి అతని కంగారు చూసి నవ్వి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఎవరో గాని వంట బ్రహ్మాండంగా చేసింది. రోజూ నీ చేతి వంట తిని నోరు చెడిపోయింది. ఈ రోజు వంటలన్నీ రుచిగా ఉన్నాయి అని మెచ్చుకుంటూ తినసాగాడు. లోపల వంటగదిలో ఉన్న ప్రియంవదకు ఈ మాటలు వినిపించాయి. ఆ స్వరాన్ని బట్టి అతనే అమ్మగారి కొడుకు చిరంజీవి అని గ్రహించింది. కానీ అతన్ని చూడలేదు. తన ఇంట్లోకొచ్చి 2 రోజులైనా అతనికి ఎదురు పడలేదు. ఎందుకో చిరంజీవిని ఒకసారి చూడాలన్న కోరిక కలిగిందామెకు. అందుకు కారణం తన వంట చాలా చాలా బావుందని పదే పదే మెచ్చుకుంటున్న యువకుణ్ణి ఒకసారి చూడాలన్న కుతూహలం కలుగుతోంది. ప్రియంవద కిచెన్ ద్వారం వద్దకొచ్చి డైనింగ్ హాల్లోకి తొంగి చూసింది. చిరంజీవి ఆనందంతో ఏదో నవ్వుతూ అంటున్నాడు భోజనం చేస్తూ. ప్రియంవద అతన్ని చూసింది. అంతే. ఆమె కాళ్ళు భూమికి అంటుకుపోయినట్లు శిలాప్రతిమలా అలాగే ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా చిరంజీవి కూడా అటు చూశాడు. ఆమె చటుక్కున పక్కకు తప్పుకుంది తలదించుకుని. అతను ఆమెను స్పష్టంగా చూడలేదు. ఆమె చూసింది అతన్ని. గుర్తుపట్టింది. తన జీవితాన్ని కాళరాత్రిగా మార్చిన వ్యక్తిని చూసింది. పొంగులెత్తే ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంది. తల తిరుగుతున్నట్లు అనిపించగా తనకే ఏర్పాటు చేయబడిన చిన్న గదిలోకి దారి తీసి చాప మీద పడిపోయి వెక్కిళ్లు పెట్టసాగింది ప్రియంవద. బ్రతకలేక చివరకు తనను మానభంగం చేసిన వ్యక్తింటికొచ్చి చేరింది. అది సరే, లోకంలో ఇలాంటి వింతలు విడ్డూరాలు ఉంటాయని తనకు తెలీదు. ఇతను అచ్చం ఆయనలా ఉన్నాడు. తను ప్రేమించిన వ్యక్తి ముమ్మూర్తులా ఇలాగే ఉన్నాడు. ఇద్దరూ ఒకే నోట్లోంచి ఊడిపడ్డారా అన్నట్లున్నాడు. భగవంతుడా, ఏదో చల్లని నీడను ప్రసాదించావనుకున్నాను. ఇది చల్లని నీడ కాదు, పడగ నీడ. అమానుష్యంగా తన మీద పడి పశువులా తన మానం దోచుకుని తన జీవితం చీకటి ఎడారి చేసిన కిరాతకుని ఇంటికి ఆశ్రయం కోరొచ్చింది. వీల్లేదు, ఇక్కడ తను ఉండదు, ఉండలేదు. ఎక్కడికి వెళ్ళాలి? తనకెవరున్నారు? ప్రేమించి ఆరాధించిన వ్యక్తి దగా చేయగా రోడ్డున పడింది. ఈ వ్యక్తి బలాత్కారంతో తన జీవితం కుక్కచింపిన విస్తరైపోయింది. చావలేక బ్రతుకుతున్న శవంలాంటిది తను. ఆ రోజు తను ధైర్యం చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. లేకపోతే మిగతా రాక్షసులు కూడా తనను ఆ క్షణమే తన ప్రాణం పోయి ఉండేది. అందరూ చదువుకుని సభ్య సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్లే. కానీ వీళ్ళ అసలు రూపాలు సంఘానికి తెలీదు. వీళ్ళు సలిపే రాక్షస కృత్యాలు 4 గోడలు దాటి బయటకు పొక్కవు. అందమైన ఖరీదైన దొంగలు. తన మీద అత్యాచారం జరిగింది. ఆపదలో ఉండి వెలుగు కోరి చీకట్లోంచి పరుగులు తీస్తే తీరా అది అంధకారమైంది. తెలియక చేసినా తెలిసి చేసినా తన జీవితం ధ్వంసమైంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరితోనూ చెప్పుకోవడానికి వీల్లేదు. తన మీద ఇలాంటి అఘాయిత్యం జరిగిందని చెప్పుకుంటే ఈ లోకం మరింత లోగు చేస్తుందే గాని అయ్యో పాపమని కనీస సానుభూతి కూడా చూపించదు. ఒకవేళ సానుభూతి చూపించినా తను పోగొట్టుకున్న జీవితాలు తిరిగొస్తాయా? రావు. ఆడదాని జీవితం గాజు పాత్ర వంటిది. కింద పడి పగిలిందా తిరిగి చేతికి దొరకదు. ఎందుకు పనికిరాదు. అందుకే తను నోరు విప్పలేదు. తన చదువు తనకు ఉద్యోగం ఇప్పించలేదు. చివరకు రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఎన్నో ఇళ్లలో పనిచేసింది. కాని ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ల ప్రవర్తన, వెకిలి నవ్వులు, ఆడవాళ్ల రుసరుసలు, తిట్లు. చివరకు పనిలోంచి తీసేయడం. మొగుళ్లను కొడుకుల్ని అదుపులో పెట్టుకోలేక తప్పంతా తనదే అన్నట్లు తనను తిట్టిపోసేవారు. అందుకే ఎక్కడా కుదురుగా ఉండలేకపోయింది. జానకమ్మగారి మంచితనం, శాంత స్వభావం చూశాక ఇక నాకిక్కడ ఏ దిగులు ఉండదు, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవచ్చు అని విశ్వసించింది. కాని ఆ ఆశ కరిగిపోయింది. నిజంగా తను అదృష్టహీన. దురదృష్టం, కష్టాలు తనను వెంటాడి వేధిస్తున్నాయి. ఏమైనా ముందు తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే జానకమ్మగారు ఏమనుకుంటారు? బయట ప్రపంచంలో ఆవిడంత మంచి తల్లులు దొరకద్దు. అలాంటి కరుణామయి కడుపున ఈ కిరాతకుడెలా పుట్టాడు అని అంతు తెలియని ఆవేదనతో, ఆలోచనలతో అలమటించసాగింది ప్రియంవద. ఈ ఇంట్లో ఉండకూడదు అనుకుంది. కానీ ఉన్న పళంగా వెళ్ళి ఏ రోడ్డు మీద ఉండాలి? ఒంటరి ఆడది అలా రోడ్లు పట్టుకుని తిరగడం, ఎంత భయంకరమైన ఆపదలు ఎదురవుతాయో తాను స్వానుభవంతో చూసింది. ఏదో ఒక దారి చూసుకుని వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది ప్రియంవద. రఘురామయ్య గారు, జానకమ్మ కొడుకుని గురించి మాట్లాడుకుంటుంటే ఆ వైపు చెవి వేసింది ప్రియంవద. ఏమండి, ఆ అబ్బాయికి పెళ్లి చేసుకోవడంటారా? దిగులుగా అడిగింది జానకమ్మ. ఏమో జానకి, వాడి విషయం బొత్తిగా అంతుపట్టడం లేదు. ప్రియని ఎవరో అమ్మాయితో, అదే ఆ వేళ చెప్పాను చూడు. అవును, ఏదో పల్లెటూరులో టీచర్ అన్నారు.
ఆ అదే, వీడిని బాగా బుట్టలో వేసింది. దాని మైకంలో ఉన్నాడు. మనం చెప్పే మాటలు తలకెక్కుతాయా? అందుకే నాకు విసుగొచ్చి పెళ్లి సంగతి ఎత్తడమే మానేశాను. అలా అంటే ఎలాగండి? ఎంత చెడ్డా వాడు మన కొడుకు. వాడి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మనకుంది. చిన్నతనంలో తెలియక తప్పులు చేస్తే మందలించి దారిలోకి తెచ్చుకుంటారు గాని, అలా గాలికి వదిలేస్తామా? బాధగా అందావిడ. చిన్నతనం ఏంటి జానకి అర్థం లేని మాటలు? వాడింకా పసివాడనుకున్నావా? లక్షల వ్యాపారం నడుపుతున్నాడు. సభ్య సమాజంలో వాడు నలుగురితో తిరుగుతూ ఒక వ్యక్తిగా గుర్తింపబడుతున్నాడు. అలా నలుగురిలో గౌరవం పొందవలసిన వాడు ఇలాంటి నీచ కృత్యాలకు పాల్పడితే ఎవరు గౌరవిస్తారు? ముఖాన ఊముతారు. ఇదంతా నా కంట శోషే గాని వాడికి చీమ కుట్టినట్లయినా ఉండదు. అందుకే వాడిని గురించి ఆలోచించి బాధపడే కన్నా మౌనంగా ఉండడం శ్రేయస్కరం. కోపంతో అన్నారాయన. జానకమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. వాడు దుర్మార్గుడే కావచ్చు. కానీ మన కొడుకండి. ఎలాగో నచ్చజెప్పి ఆ 4 అక్షంతలు చెల్లించారో నాకు కొండంత మనశ్శాంతి. వాడు వినడు జానకి. విండంటే ఎలాగండి? ఒకటికి 10 సార్లు చెప్పాలి. తప్పదు. చూస్తాను. వాడు నా మాట వింటే మనకి ఈ బాధెందుకులే అని దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎవరి ప్రియ? తన పేరు అదే అనుకుంది. వారి మాటల్ని వింటున్న ప్రియంవద. చిరంజీవి ఎవరో టీచర్ పని చేస్తున్న ప్రియ అనే అమ్మాయిని ప్రేమించాడని, ఆమె ఆకర్షణలో పడి పెళ్లి చేసుకోనని మొరాయిస్తున్నాడని ఇత్యాది విషయాలు తెలుసుకుంది ప్రియంవద. ఎందుకో ఆ సంగతులు తెలుసుకున్నప్పటినుంచి ఏదో బాధగా ఉందామెకు. అతనెలా పోతే తనకెందుకు? ఎవతితో తిరిగితే తనకేంటి? అని అణిచిపెట్టుకుందామన్నా సాధ్యం కాలేదు. మనసును కలవరపరుస్తోంది. పిచ్చి పిచ్చి అనుమానాలు, భయాలు చోటు చేసుకోసాగాయి. ఇతనికి ఆమెకు ఏంటి సంబంధం? ప్రేమికులా? ప్రేమించుకుంటే మరి పెళ్లి చేసుకోవచ్చు గదా! ఆడదాన్ని అనుభవించి విసర్జించడమే గాని పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవులా ఉంది. అందుకేనేమో తల్లిదండ్రులు పెళ్లి అంటుంటే దాటేస్తుంది. ఎంత వంచకుడు! ఇటు తన బ్రతుకులో నిప్పులు గుమ్మరించాడు. అటు మరో అమ్మాయితో సంబంధం. చిచ్చి! ఏం మనిషి! నీతి నియమం అక్కర్లేదు అని లోలోన అసహించుకుంది ప్రియంవద. కాని ఆమెకో విషయం తెలీదు. ఏదైతే మనం వద్దనుకుని అయిష్టత చూపుతూ ద్వేషిస్తామో అదే మనకు దగ్గరవుతూ దాని మీద మనకు తెలియకుండానే ఇష్టాన్ని పెంచుకుంటాం. ప్రియంవద ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేదింకా. అతను గుర్తుకొచ్చినప్పుడల్లా కసిగా తిడుతూ ద్వేషిస్తోంది. ఎప్పుడు చిరంజీవి రూపంలో మళ్ళీ తారసపడి తన బ్రతుకుని మార్చి తన ద్వేషానికి గురయ్యాడు అంటే ఒక రకంగా ఆమెకు తెలియకుండానే ఆమె అంతరాంతరాల్లో ఆ రూపం పైన ఆమెకు అమితమైన మక్కువ ఏర్పడుతోంది. కొన్ని కొన్ని సమయాల్లో తప్పని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ అవి ఆచరణలో కష్టమవుతాయి. ఆత్మాభిమానాన్ని చంపుకొని పరిస్థితులతో రాజీ పడాల్సిన అవసరం వస్తుంది. ప్రియంవద కూడా అదే అయింది. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకుంది. అది అతనిల్లు అని తెలిసాక కూడా ఆ ఇంట్లో ఉండడం బుద్ధి తక్కువ. కానీ ఆత్మాభిమానంతో వెళ్ళిపోదామనుకుంది. కానీ మరో మార్గం లేక, గత్యంతరం లేక మనసుతో రాజీ పడిపోయింది. సామాన్యంగా చిరంజీవి ఇంట్లో ఉండే సమయాలు చాలా తక్కువ. అతనున్న కొద్దిసేపు ఆ ఛాయలకు వెళ్లేది కాదు ప్రియంవద. అతన్ని చూడాలంటేనే మనసు అంగీకరించడం లేదు. అతని పనులన్నీ పరోక్షంగా చేస్తుందే తప్ప ఎప్పుడూ అతని సమక్షంలోకి వెళ్లేది కాదు. చిరంజీవికి ఈ పనులన్నీ వంట మనిషి తన కోసం ప్రత్యేకంగా చేయడం చిత్రంగా అనిపించేది. ఎంత జీతం తీసుకున్నా ఇంత అభిమానంగా పనులు చేసేవారు ఈ రోజుల్లో అరుదు. ఆవిడెవరో ఒకసారి చూస్తే బావుణ్ణు అనిపించేది అతనికి. చిత్రమంటే అదే కాబోలు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు చూసుకోవడం ఎక్కువగా వీలు పడలేదు. అసలలాంటి సమయాలే ఎదురు పడలేదు. ప్రియంవద అతని ఇంట్లో లేనప్పుడు అతని గది శుభ్రంగా అద్దంలా తుడిచిపెడుతుంది. సామాన్లు పొందిగ్గా అమరుస్తుంది. అతనికి ఎప్పటికేది అవసరమో తెలుసుకుని ఆ సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండేట్లు చేస్తుంది. ఇంట్లో తరచూ రఘురామయ్య గారు చిరంజీవిని కేకలేస్తున్నారు. పెళ్లి చేసుకోమని తల్లి శతపోరుతోంది. అతను పెడచెవిన పెడితే తండ్రి రెచ్చిపోయి నానా మాటలంటున్నాడు. టీచరమ్మతో సంబంధం పెట్టుకుని పెళ్లి వద్దని బొంకుతున్నామని ఒకటే గొడవ చేస్తున్నాడు. చిరంజీవికి అమితమైన ఆవేశం కలిగేది. అయినా అణుచుకుని సాధ్యమైనంత సౌమ్యంగా వ్యవహరించేవాడు. ఇవన్నీ వింటూ క్రీగంట అంతా చూస్తూ మౌనంగా ఉండిపోయింది ప్రియంవద. ఒకరోజు మేడమెట్లు దిగొస్తున్నాడు చిరంజీవి. తెల్లని పాల తరగల్లాంటి బట్టలతో నిలువెత్తు పుష్టికరమైన విగ్రహం. రాజసం ఉట్టిపడుతూ మృగరాజులా ఉన్నాడతను. అదే సమయంలో ఏదో పనుండి హాల్లోకొచ్చిన ప్రియంవద అప్రయత్నంగా అతన్ని చూసింది. వెంటనే కంగారు పడిపోయింది. మరోవైపుకు వెళ్ళబోయింది. నువ్వేనా వంట మనిషివి? చిరంజీవి స్వరం మృదువుగా ఉంది. కాని ఏకవచన సంబోధన కాస్త బాధ పెట్టిందామెను. పని మనిషికి ఈ గొప్పవాళ్ళు అంతకన్నా ఎక్కువ మర్యాద ఎందుకిస్తారు అని సరిపెట్టుకుంది. ఆమె వదనం కఠినంగా అయింది. కానీ అతనికి జవాబివ్వాలి. గొంతు పెగలడం లేదు. ఏదో తత్రపాటు. మామూలుగా అతను ఇంట్లో ఉన్నప్పుడు చూసి తిరిగేది.
ఈరోజు పరధ్యానంగా రావడంతో అతన్ని గమనించలేదు. ఆమె అటు తిరిగి ఉండడంతో ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. నన్ను గుర్తుపట్టి ఇంట్లోంచి వెళ్ళగొడతాడా అనే సంశయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది కొన్ని క్షణాలు. నువ్వు వంట బాగా చేస్తున్నావు, ఐ లైక్ వెరీ మచ్ అని పొగిడాడు చిరునవ్వుతో. ప్రియంవద మాట్లాడలేదు. ఆమెకు అతని మీద విపరీతంగా కోపం ఉంది. చూడు, నువ్వు బలిగొన్న అమ్మాయిని నేనే, నీ వలన నిండు జీవితాన్ని కోల్పోయిన అభాగ్యురాల్ని నేనే, బాగా చూడు అని విసురుగా కసిగా అతని వైపు తిరిగి అడగాలనుకుంది. కాని కంఠం ఆమెతో సహకరించలేదు. లోపల ఉడికిపోతోంది. చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంది. కాని అతను తన యజమాని, సమాధానం చెప్పాలి అతనికి. తన వంటను మెచ్చుకుంటున్న యజమానికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి, తప్పదు అనుకొని ధైర్యంగా తలెత్తి ఇటు తిరిగింది. అంతే, అతను అదిరిపోయాడు ఆమెను చూసి. స్ఫోటకం మచ్చలతో అందవిహీనంగా ఉన్న రూపం ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ప్రియంవదను మరోసారి ముఖం చిట్లించి పరీక్షగా చూశాడు చిరంజీవి. ఎక్కడో అంతరాంతరాల్లో ఆమెను చూసిన జ్ఞాపకం, కాని ఎప్పుడు, ఎక్కడ చూసింది గుర్తుకు రావడం లేదు. ఆమె పెదవి విప్పి ఏదో అనబోయే లోపల చిరంజీవి అన్నాడు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం, ఏదో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో అన్నాడు. ఆమె బదులు చెప్పలేదు. అతని నుంచి ఏం సమాధానం వస్తుందోనని ఒక పక్క కుతూహలం, మరో పక్క తను ఎవరో తెలియనట్టు పెద్ద డబ్బుసరి ఫోజు పెడుతుంటే ఒళ్ళు తెలియని ఆవేశంతో పాటు కోపం కూడా కలుగుతుంది ఆమెకు. మునిపంట కింద పెదవిని కొరుకుతూ తలదించుకుంది. తను అన్ని మాటలు మాట్లాడుతున్నా మూగబొమ్మలా ఉన్న ఆమె వైపు విభ్రాంతిగా చూశాడతను. ఆమెను ఆ భంగిమలో చూస్తుంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది, కానీ రూపమే చాలా వికారంగా ఉంది అని అనుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనం వారి మధ్య చిందులేసింది. నీకు మాటలు రావా? వచ్చు, కానీ "ఉమ్, కానీ" చిరునవ్వు చెదరలేదు అతని పేదాల మీద. ఇలాంటి కిరాతకుడితో నాకు మాట్లాడాలని లేదు అని కసిగా అనాలనుకుంది ప్రియంవద. ఓకే అని తమాషాగా భుజాలు ఎగరేస్తూ, పోనీ నీకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేకపోతే సరే, నిన్ను ప్రశ్నలతో విసిగించను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటది? ఆమె నొసలు ముడిపడింది. నిన్ను ఎక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూశాను? నగ్నంగా చూశారు. పట్టుపట్టి చూసింది అతని వైపు. అతను అమాయకంగా నిజాయితీగా తలూపుతూ చూశాను కానీ అన్నాడు. ఆమెలో కోపం బుసలు కొట్టింది. ఎంత నైవంచుకుడు! తన శీలాన్ని కొల్లగొట్టి తన బ్రతుకును చీకటి ఎడారి చేశాడు. అప్పుడే తనను మరిచిపోయాడు. అవునులే, తనలాగే ఎందరు ఆడపిల్లల జీవితాల్ని బలి తీసుకున్నాడో ఎవరు గుర్తుంటారు? లోలోన పొళ్ళు నురుకుంది. అతని నటనకు అసహ్యం కలుగుతోంది. నన్ను చెప్పమంటారా? సూటిగా అతని కళ్ళలోకి చూసింది ప్రియంవద. చెప్పమన్నట్లు తలూపాడు చిరంజీవి. బలిపీఠం మీద చూసుంటారు అని చకచకా అక్కడి నుంచి నిష్క్రమించింది ప్రియంవద. చిరంజీవి దిగ్భ్రాంతి చెందాడు. ఆనందం, ఆ వంటావిడ పేరేంటన్నావు? ప్రియంవదండి. ఆ పేరు వినగానే షాక్ తిన్నట్టు ఒక్క క్షణం విస్తుపోయాడు చిరంజీవి. ఏమన్నావు? ఆమె పేరు ప్రియంవదనా? ఏ ఊరు? ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఏదో ఊరు చెప్పింది సార్. ఎవరూ లేని ఏకాకట, పనిపాట్లు బాగా చేస్తుంది. కాస్త చదువుకున్నదల్లా ఉంది. మొత్తం మీద ఆవిడ చాలా మంచిదండి. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళదు. ఏంటో ఆ యమ్మకు బంగారం లాంటి మనసిచ్చి కురూపు లాంటి రూపం ఇచ్చాడు దేవుడు. ఆ ఒక్క ముఖంలో మచ్చలు లేకుంటే చాలా అందంగా ఉంటుంది అని ఆనందం చెప్పుకుపోతున్నాడు ప్రియంవదన్ గురించి. చిరంజీవి తల పంకించాడు మౌనంగా. ప్రియంవద, ప్రియంవద, ఎందుకో ఆ పేరు తనను ఆకర్షిస్తోంది. అసలు తన జాతకం ఏమిటో ప్రియంవద పేరు గల స్నేహితురాలు పరిచయం అయింది. ప్రియ ఉత్తరం పారేసుకున్న అమ్మాయి. తన కలల సఖీ పేరు కూడా ప్రియ. ఇక ఈ వంటపిల్ల పేరు కూడా ప్రియంవదే. వాటే వండర్ అని కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. సరే, నువ్వెళ్ళు అని కప్పు ఖాళీ చేసి అందించాడు చిరంజీవి. ఖాళీ కప్పు అందుకుని నౌకరు ఆనందం వెళ్ళిపోయాడు. చిరంజీవి వెనక్కి వాలి సోఫాకు ఆనుకున్నాడు. అతని మస్తిష్కం నిండా గజిబిజి ఆలోచనలు. ఆమెను ఎక్కడో చూసిన జ్ఞాపకం. మరుపన్నది ఒక్కోసారి ఇంత బలంగా జరుగుతుందా? ఆ మాటే ఆమెను అడిగితే బలిపీఠం మీద చూసుంటారో అంది. అంటే ఏంటి అర్థం? ఆమె మాటలు వింతగానూ విడ్డూరంగానూ ఉన్నాయి. అసలు ఒక పని మనిషి యజమానితో మాట్లాడే విధానం అదేనా? ఎందుకలా అంది? ఏమిటి ఆమె ఉద్దేశం? చూస్తే సౌమ్యవంతురాల్లా కనిపిస్తోంది. ఎలా పరుషంగా మాట్లాడింది? ప్రాణం తీసే పీఠం మీద తనను చూడడం ఏమిటి? ఆవిడికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఛ, తన బుర్రకేమైంది? ఎప్పటి విషయాలనైనా చొప్పున గుర్తు తెచ్చుకునేవాడు. ఈసారి ఏమైంది తనకు? నిన్న ఆమెను చూసినప్పటి నుంచి ఎక్కడ చూశానని తల బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావడం లేదు. తనకెందుకీ ప్రయాస? ఆమెనే నిలదీసి కాస్త గట్టిగా అడిగితే సరి. అసలు సంగతి తెలుస్తుంది.
అనుకొని చిరంజీవి లేచి కిచెన్ గది ముందు ఆగాడు. ఆ గదిలో ప్రియంవద మరొక నౌకరు ఉన్నారు. చిన్నబాబు గారిని చూసి ఆ నౌకరు వినయంగా నమస్కరించి బయటికెళ్ళిపోయాడు. ఆమె భుజం చుట్టూ కొంగు కప్పుకుని అటు తిరిగింది. బహుశా ఆమె రూపాన్ని పదే పదే ఇతరులు చూడడం ఇష్టం లేనట్టు ఆమె ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పక్కకు తిరిగి మాట్లాడుతుంది. సాధ్యమైనంత వరకు తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నంలో తల బాగా కిందకుంచుకుంటుంది. చిరంజీవి చిన్నగా దగ్గాడు. ఆమె తలెత్తి అతన్ని క్రీగంట చూసి ఏం కావాలి అని అడిగింది. ఏమీ అవసరం లేదు. మరి నీతో మాట్లాడాలి. చెప్పండి. నిన్న నువ్వు అన్న మాటకు అర్థమేమిటి? నన్ను నిజంగా నువ్వు చూసావా? బలిపీఠం మీద చూడడమేమిటి? ఎందుకలా తలబిరుసుగా సమాధానమిచ్చావు? ఇక్కడ పని చేయాలంటే కొన్ని పద్ధతులున్నాయి. ఇంట్లో వాళ్ళు వాటిని గురించి చెప్పారో లేదో నీకు? యజమాని పట్ల మర్యాదగా వ్యవహరించుకోవాలి ప్రథమంగా అని మందలిస్తున్నట్లుగా ఆమె వైపు చూశాడు చిరంజీవి. ఆమె తలదించుకుని ఉండడంతో ఆమె వదనంలో ఎలాంటి ఫీలింగ్స్ కదులుతున్నాయో అర్థం కావడం లేదు. చదువుకున్న దానివట ఆ మాత్రం తెలీదు? ఆమె చెరువున చూసింది. ఆ చూపుల్లో కోపం కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉక్రోషంతో ఆమె మోము ఎర్రగా కందింది. అతన్ని చూస్తుంటే పేకనులిమి చంపేయాలన్న ఆవేశం కలుగుతోంది. అయినా ప్రయత్నం మీద అణుచుకుంటోంది. కాని వెంటనే ఏం సమాధానమివ్వాలో బోధపడక మౌనాన్ని ఆశ్రయించింది. పంటి బీగున బాధను అణుచుకుంటూ. ఇంతలో అక్కడికి చిరంజీవి తల్లి జానకమ్మ వచ్చింది. కొడుకు ఎప్పుడూ వంటగదిలోకి రాడు. ఈవేళ వంటగది ముందుకు రావడం, ప్రియంవదతో ఏదో మాట్లాడడం ఆమెకు అమితాశ్చర్యం కలిగించి ఏదో జరిగిందని ఊహించగలిగింది. ఏంటి చిరు, ఏమైంది అని అడిగిందామె. తల్లిని చూసి తన తొట్రుపాటును కప్పిపుచ్చుకుంటూ ఏం లేదు, ముక్తసరిగాని ఒకసారి ప్రియంవదను చూసి అక్కడి నుంచి తలదించుకుని వెళ్ళిపోయాడు చిరంజీవి. జానకమ్మకేమీ పాలు పోలేదు. ప్రియంవదన అడిగింది. ఆ అబ్బాయి ఏంటంటున్నాడు? ఏదో అనుమానం ఆమె ప్రశ్నలో తొంగి చూస్తోంది. అది గ్రహించిన ప్రియంవద లోలోపల దీర్ఘంగా నిట్టూర్చింది. ఏం లేదు, ఈరోజు వంటేం చేస్తున్నారని అడుగుతున్నారు. ఆహా అని నిజమే కాబోలు అనుకుందామే. సరే కొంచూసుకో అని అవతలకు వెళ్ళిపోయిందామె. ప్రియంవదకు మనసంతా వికలమైపోయింది. ఏ దుర్ఘటనను మరిచిపోవాలనుకుంటుందో చిరంజీవి దాన్నే పదే పదే గుర్తుకు తెస్తూ ఆమెను రంపపు కోతకు గురిచేస్తున్నాడు. పైగా నన్నెక్కడ చూశావు అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అతను తనను గుర్తుపట్టలేదా? లేక నాటకమాడుతున్నాడా? ఒకవేళ అతనికి నిజంగా గుర్తులేకపోయినా తను ఏమని చెబుతుంది? నువ్వు నన్ను బలవంతంగా అమానుషంగా రేప్ చేశావు అని ఏ ఆడపిల్ల చెబుతుంది? ఒకవేళ చెప్పినా జరిగేదేమిటి? తనను ఇంట్లోంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాడు. తన సంగతి బయటపడిన మరుక్షణమే తనను దూరంగా తరిమి కొడతాడు. అంతే జరిగేది. అంతకన్నా తనకు ఏం మేలు జరుగుతుంది అని తనలో తాను ఆలోచించుకుంటూ దిగులు చెందసాగింది ప్రియంవద. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు దాటుతోంది. చిరంజీవి తన గదిలో పడుకునున్నాడు. చేతులు పుస్తకంలోని పేజీల్ని తిప్పుతున్నాయి. కాని మెదడు ఆకలింపు చేసుకోవడం లేదు. కళ్ళు చదువుతోంది వేరు, మెదడు ఆలోచిస్తోంది వేరు. విసుగనిపించి పుస్తకం మడిచి పక్కన పడేశాడు. అతనికి మాటిమాటికి ప్రియంవద గుర్తుకొస్తోంది. ఉదయం ఆమెను ప్రశ్నిస్తుండగా తల్లొచ్చింది. ఇక తను ఏమీ అడగలేక మౌనంగా వెళ్ళిపోయాడు. మళ్లీ ఆమెను కలిసే అవకాశం కుదరలేదు. అయినా ఒక వంట మనిషిని గురించి ఎంతగా ఆలోచించడం దేనికి? బహుశా ఆ పేరు, ఆమె అన్న మాటలు ఆమెని గురించి తన చేత ఆలోచింపజేస్తున్నాయి కాబోలు. చిరంజీవి నిద్రపట్టక మంచం మీద నుంచి లేచాడు. గదిలోంచి బయటకొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చిరంజీవి తోటలోకి దారి తీశాడు. అక్కడంతా వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. చల్లని వెన్నెల, చక్కని పరిమళభరితమైన వాసనలు మనసును కొద్దిగా శాంతింపజేస్తున్నాయి. అతను ఒక్క క్షణమాగి తలెత్తి చుట్టూ పరికించి చూశాడు. అవతల వైపు పున్నాగ చెట్టు కింద సిమెంటు బెంచి మీద ఎవరో కూర్చుని నిశ్శబ్దంగా రోదిస్తున్నట్లు, వినిపించినట్లు వెక్కిళ్లు వినిపిస్తున్నాయి. మసక వెలుగులో ఆమెను గుర్తించాడతను. ఎవరిని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకున్నాడో ఆమె. ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తోంది? ఏడుస్తోంది. దేనికి? అని చిరంజీవికి విస్మయం కలిగింది. నెమ్మదిగా అటువైపు నడిచాడు చిరంజీవి. అంతవరకు తనలో తాను కుళ్ళిపోతూ బాహ్య ప్రపంచాన్ని మరిచిన ప్రియంవద అడుగుల చప్పుడుకు కంగారుగా పమిటి కొంగుతో కళ్ళొత్తుకుంటూ లేచి నిలబడింది. చిరంజీవి ఆమెకు సమీపంగా నిల్చున్నాడు. అతన్ని చూసి ఆమె చటుక్కున వెళ్ళబోయింది. ఆగు అని చిరంజీవి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఒక అడుగు ముందుకు వేసిన ప్రియంవద అక్కడే ఆగిపోయింది మౌనంగా. ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. కనిపిస్తూనే ఉండగా ప్రశ్న దేనికి? చురుగ్గా అంది. ఆమె ప్రశ్నకు కోపం కలుగుతున్నా అణుచుకుని, కనిపిస్తూనే ఉంది. అదే నేను అడిగేది. ఎంతవరకు నిద్రపోలేదెందుకని? ఇలా అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు చిరంజీవి. ఎవరూ అనవసరంగా ఏడవాలనుకోరు.
ఆమె మాటల్లో ఆత్మాభిమానం తొంగి చూస్తోంది. ఇప్పుడంత అవసరం ఏం కలిగింది? చూడండి, నేను ఈ ఇంట్లో పనిచేయడానికొచ్చాను. నా బాధలు, కష్టాలు నావి. ఒకరు తీర్చేవి కావు. దురదృష్టం చేతిలో పెట్టుకుని పుట్టాను. నేను మార్గహీనను. మీ దయ వల్ల మీ ఇంట్లో పని దొరికింది. దయచేసి నన్నిలా బ్రతకనివ్వండి. ఇలా ప్రతిసారి ప్రశ్నలతో వేధించకండి. విసుగ్గా అన్నదామె. ఆ మాటలకు అతని ఆత్మాభిమానం దెబ్బతింది. ఏంటంత పొగరు? ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తోంది. సూటిగా సమాధానం చెప్పని వారిని తను హర్షించడు. పైగా నా విషయం నీకెందుకు అన్నట్లు తోలనాడుతోంది. ఆఫ్టర్ ఆల్ వంట మనిషికింత తలబిరుసా? చదువుకున్నానని పొగరా? బాధలు ఎవరికి లేవు? తనకు మట్టుకు బాధల్లేవు. డాడీకి, మమ్మీకి నిరంతరం తన పెళ్లి గురించిన బాధ. మనిషన్నాక ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది. అయితే మట్టుకు ఎదుటి వాళ్లను తోలనాడడం సంస్కారం అనిపిస్తుందా? అని చిరంజీవి ముఖం కోపాన్ని సంతరించుకుంది. నేను ఇంటి యజమానన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాం. ఈ ఇంట్లో పనిచేసే వారి కష్టసుఖాలు గ్రహించడం నాకు అలవాటు. డబ్బునంత మాత్రాన మేం మనుషులు కాదనుకోవడం పొరపాటు. మేము మీలాంటి మనుషులమే. కష్టాలు, కన్నీళ్లు అందరికీ ఉంటాయి అని ఆవేశంగా ఇంకా ఏదో చెప్పబోయాడు చిరంజీవి. ఆపండి! ఆ నిశ్శబ్ద సమయంలో ఆమె గొంతుక అవధులు మీరిన ఆవేశంగా ప్రతిధ్వనించింది. చిరంజీవి గొతుకుమన్నాడు. పిచ్చిచూపులు చూశాడు. ఏమన్నారు? మీరు మనుషులా? మీకు తోటి మనుషుల జీవితాల విలువ తెలుసా? ఎందుకిలాంటి నయవంచన? నువ్వెలాంటి వ్యక్తివో నాకు బాగా తెలుసు. కష్టాలు, కన్నీళ్లు మా తల మీద బలవంతాన రుద్ది సుఖపడతారు మీలాంటి వాళ్ళు. డబ్బు మదంతో బుద్ధి, జ్ఞానం నశించి పశువు కన్నా హీనంగా ప్రవర్తించే నువ్వు మనిషివా? ఎందుకీ నటన? ఎవరిని వంచాలని? ఏం సాధించాలని? చాలు, నీ సానుభూతి వాక్యాలు, ఓదార్పులు. మంచిగా నటిస్తే సరిపోదు. మంచి మనిషిగా బ్రతికినప్పుడే మనిషి జీవితానికి సార్థకత. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఆమె కంఠంలో పలికిన ఆవేశానికి, కోపానికి, అసహ్యతకు అతను ఖిన్నుడయ్యాడు. ఈడ్చి చెంపదెబ్బ కొట్టినట్టు అతను కొద్దిసేపు తేరుకోలేకపోయాడు. అతని వదనం మ్లానమైంది. చూపించినంత సానుభూతి చాలు. దయచేసి నీ దారిని నువ్వు వెళ్ళు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఏంటి నువ్వంటోంది? నేనేం చేశాను? అసలు నువ్వెవరు? ఎందుకలా దురహంకారంతో మాట్లాడుతున్నావు? ఇదే మరొకరైతే ఈ పాటికి ఏం జరిగుండేదో ఊహించలేవు. ఆడదానివై నన్ను హీనంగా మాట్లాడి నా ముందు నిలబడగలిగావు అని మండిపడ్డాడు కోపంతో చిరంజీవి. అతని కోపానికి ఆమె చలించలేదు. తిరస్కారంగా చూసింది. ఆడపిల్లను కనుకే అంత అమానుషంగా ప్రవర్తించావు. దిక్కులేని దాన్ని, ఎవరితోనూ చెప్పుకోలేని మూగదాని కనుకనే మృగంలా మీద పడి నా మానాన్ని దోచుకున్నావు. ఇప్పుడు చెప్పు, నేను చేసిన పాపమేంటి? ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా? నాలాంటి అభాగ్యురాలు నీలాంటి మృగం వాతపడి అలంటించవలసిందేనా జీవితాంతం? ఇదంతా నీ డబ్బు మదంతో చేసింది కాదు. మంచి మానవత్వం ముసుగు ధరించిన రాక్షసుడివి. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు. ఆమె ఆవేశం ఆక్రందనగా మారింది. దోసిట్లో ముఖం కప్పుకొని బావురు మంది ప్రియంవద. చిరంజీవి వదనంలో రక్తపు చుక్క లేనట్టు పాలిపోయింది. ఊహించని రీతిలో తన మీద వడగళ్లవాన పడినట్లు బిత్తరపోయాడు. ఉన్నట్లుండి ఊహలు ఆగిపోతే, శరీరంలో ప్రవహించే రక్తం ఒక్కసారి గెడ్డగట్టుకుపోతే ఎలా ఉంటుంది? శీతలకాలం ఉదయాన్నే ఐస్ వాటర్లో స్నానం చేస్తే అలాగే ఉంది చిరంజీవి పరిస్థితి. అతని గొంతులో పచ్చి వెలక్కాయ పడి మింగుడు పడ్డం లేదు. ఏదో జరగరాంది జరిగిపోయి భూమి, ఆకాశం ఏకమైపోయినట్లుగా అంతా అంధకారంగా, అయోమయంగా, గజిబిజిగా ఉంది. చిరంజీవి మసక చీకట్లో కళ్ళు చికిలించుకుని ఆమె రూపాన్ని మరోసారి చూశాడు. వెన్నెల చిరుకాంతులు ఆమె మోం మీద ప్రసరిస్తున్నాయి. కనుముక్కు తీర్చిదిద్దినట్లున్న ముఖంలో అందవిహీనత ఎన్నిసార్లు చూసినా అదే ముఖం, అదే అందం. అతని మనసు భారంగా, దిగులుగా నిట్టూర్చింది. ఈమె అనేది నిజమేనా? అంటే తను ఆ రోజు పార్టీలో తాగి ఆమె ఈమెనా? ఆ రోజు తను తొలిసారి తాగి మత్తులో ఊగిపోయాడు. ఏం చేస్తోంది ఏమీ తెలియని స్థితిలో తమను ఆశ్రయించొచ్చిన ఓ యువతిని దారుణంగా మానభంగం చేశాడు. ఆ రోజు తను అమానుషంగా ప్రవర్తించి మానభంగం చేయబడిన వ్యక్తి ఈమెనా? భగవాన్! స్ఫోటకం మచ్చలతో అసహ్యకరంగా ఉన్న ఈమెను తనెలా ముట్టుకున్నాడు? ఎందుకంత భయంకరమైన ఆలోచన వచ్చింది? అనాగరికతనాన్ని, అశుభాన్ని భరించలేని తను ఒక అందవిహీనను అనుభవించాడు. కన్ను తెలియని కామంతో చేయరాని పనిచేశాడు. ఇప్పుడేంటి చేయడం? ఈమె చెప్పేది నిజమైతే ఈమె ముందు తలెత్తుకుని తిరిగేదెలా అని చిరంజీవి బుర్ర గిరగిరా తిరిగిపోతోంది. కానీ మనిషి భయంకరమైన నిజం వింటున్నప్పుడు అది నిజం కాకూడదని మానసికంగా చాలా ప్రయత్నిస్తాడు. చిరంజీవికి అదేవిధంగా ఆమె తను అనుభవించిన అమ్మాయి కాకూడదు అనుకున్నాడు. ఆమె కనిపించినంత వరకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాను. ఆమె ఎవరో తెలీదు. కనీసం అడ్రస్ తెలిస్తే వెళ్లి క్షమాపణ అడగాలని, ఆమె ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తీరా ఆమె ఎదురుపడగానే భూతాన్ని చూసి అదిరిపడ్డాడు. అమితంగా బాధపడ్డాడు.
తన మీద తనకే అసహ్యం కలిగింది. ఇలాంటి అందవిహీనన తను అనుభవించింది. చిచ్చి, తను కళ్ళు మూసుకుని గుడ్డిగా ప్రవర్తించాడు అని చింతించాడే గాని షాక్ తగిలినట్టు దూరంగా జరిగిపోయాడు. అతన్ని చూసి ఆమె వ్యంగ్యంగా నవ్వింది. ఎందుకంత దిమ్మెరిపోయి చూస్తావ్? నేను చెప్పేది అబద్ధమైతే బావుండనుకుంటున్నావు కదూ? దీన్ని బట్టి చూస్తే నీకు ఏమీ గుర్తులేనట్టు తోస్తోంది. లేదా గుర్తున్నా లేనట్లు ఇలా సమయస్ఫూర్తిగా నటించగలుగుతున్నందుకు థ్యాంక్స్. చిరంజీవి సిరంజితో రక్తమంతా ఎవరో లాగేస్తున్నట్టయిపోతున్నాడు. నువ్వు చెప్పేది? అబద్ధాలు సృష్టించి నేను సాధించేదేముంది? ఆ రోజు నువ్వు నీ కామదాహానికి మసైపోయిన ఒక జీవిని, కటువుగా అన్నదామె. మరిన్ని రోజులు ఎక్కడెక్కడో అగచాట్లు పడ్డాను. దగా పడిన బ్రతుకు అరచేత్తో మోస్తూ దినదిన గండంగా బ్రతుకుతున్నాను. మీ దయ వలన నా జీవితం మలుపు తిరిగింది. మీ రుణం ఎన్ని జన్మలకు తీరదు అని ఊబుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడి నుంచి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది ప్రేమవద. చిరంజీవి నిరత్తురుడై నిలుచుండిపోయాడు.